కీర్తన 130 సహోదరులు ఐక్యత కలిగి నివసించుట యొక్క హరము అతని తల మీద పోయేది రాములు విధిగా కారి అతని అంగీలాంచి వరకు దిగజారిన పరిమళ తైలం వలె సీయోను కొని వీరి నుంచి దిగవచ్చు. హెల్ము ఒక మంచివలె నువ్వు ఆశీర్వాదమును శాశ్వత జీవమును అతని ఉండవలననే ఏవో సెలవిచ్చుచున్నాను. సియోను కొండ మీద దిగవచ్చు. హెర్మోన్ ఆశీర్వాదము శాశ్వత జీవము అచ్చటని కీర్తనలు 23 యెహోవా కాపరి నాకు లేమి కలగదు. పచ్చికల చోట్ల ఆయన నన్ను పరిణమించుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమును ఆయన సరదీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గడప కాపులో ఎలా నేను సంచరించుచున్నాను. ఏ అపాయంకు భయపడను. నీవు నాకు తోడై ఉండును. నీ దొడ్డి కన్నులు నీ దండము నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచును. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండా పొర్లుచున్నది. నా బ్రతుకు దినములు కృపాశయము నా వెంట వచ్చును. చిరకాలమందు యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. ఇంకా సారిక బలవంతుడు, శక్తివంతుడు, బుద్ధిమంతుడు, దావీదు రాజు ప్రేమికుడు, రోజు అందరు లేచి చప్పట్లు కొట్టండి. లేచి చప్పట్లు కొట్టండి. అందరు లేచి చప్పడండి. అందరు వెరీ గుడ్. కాంతరావు కొడుకు, కాంతరావు పెద్ద కొడుకు, చిన్న కొడుకు చెప్తావా? ఎట్టి అంటున్నాడు అంటే రైట్.